నా బాబు చాలా సీరియస్గా కిడ్నీలు 2 పోయాయి అన్నారు. ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. మాకు ఇన్సూరెన్స్ కూడా లేదు. యేసయ్యా నువ్వే నా ఇన్సూరెన్స్. నా బిడ్డకి ఇంత పెద్ద సమస్య వచ్చిందని నేను చాలా బాధపడ్డాను. అప్పుడు ఈసాకన్న ఇది చాలా వీడియోలు నేను చూశాను. చాలా మందికి స్వస్థ కలుగుతుంది, నా బిడ్డకి ఎందుకు కలగదని విశ్వాసంతో వచ్చాను. అప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ఆ రోజు ఒక స్త్రీ కొంగు ముట్టుకుంటేనే స్వస్థత కలిగింది అన్నది కదా, వచ్చి ఇక్కడ నిలబడితే ఏందమ్మా అన్నాడు. అయ్యా నా బిడ్డ బాధలో ఉన్నాడంటే ఆ నూనె ఫోన్లో ఉన్న బాబు ఫోటో మీద టచ్ చేసి ఏం కాదు పోమ్మా అన్నాడు. ఆ ఒక్క విశ్వాసంతో పట్టుకొని నేను హాస్పిటల్ ప్రేయర్ ఆయిల్ పట్టుకొని వెళ్ళి హాస్పిటల్ ఉన్న వాళ్ళందరికీ ప్రేయర్ ఆయిల్ రాస్తుంటే నన్ను పిచ్చిదాని అన్నారు అందరూ. అయినా పర్వాలేదు, 11 రోజులు ఐసీలో ఉన్నాడు. డాక్టర్లు డిక్లేర్ చేశారు, నాతోటి ఏలుముద్ర వేసుకున్నాను, నీ బిడ్డకు ఏం జరిగినా నాకు బాధ్యత కాదు, మీ ఇష్టం అన్నారు. అప్పుడు నేను దేవా నువ్వు ఉన్నావు, ఈసాకన్నా ప్రేరాయలని నా బిడ్డ నోట్లో ప్రేరాయలు వేస్తున్నావు. ఒక్క చుక్క మింగటానికి నా బిడ్డకు నోరు లేదు, చనిపోయాడు. పాప కూడా పోయింది, ఇప్పుడు కళ్ళు కూడా సరిగా కనపడట్లేదు. అయినా సాక్ష్యం చెప్తానని ఇక్కడికి తీసుకొచ్చాను. డయాలసిస్ చేశారు, వారానికి 2 ఇంజక్షన్లు వేస్తే నేను ఈ బిడ్డ నడుస్తాడన్నాడు. అవన్నీ దేవుడు తీసేస్తాడన్న విశ్వాసం నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు లేచి నడుస్తున్నాడు, అందరూ ఆశ్చర్యంగా ఉంది. మా ఊర్లో కూడా అందరూ ఆశ్చర్యపడుతున్నారు, రాజు బ్రతికాడా అని ఆశ్చర్యంగా ఉన్నారు. ఇక్కడికి తీసుకొచ్చాను నా బిడ్డను. ఈసాకన్నా ప్రేయర్ ఆయిల్ ద్వారానే నా బిడ్డ స్వస్థపడ్డాడు. డయాలసిస్ చేస్తుంటే గుండె ఆగిపోయింది మా బాబుకి. దేవా ఏందయ్యా అన్నాను, రానియట్లేదు నన్ను లోపలికి. సడన్గా వెళ్ళి ప్రేయర్ ఆయిల్ ఒక్క చుక్క పెడితే మళ్ళీ హార్ట్ బీట్ కొట్టుకుంది. అక్కడ ఉన్న అటెండ్ అందరూ ఏం ప్రార్థన చేసావమ్మా, నీ బిడ్డ మళ్ళీ కోలుకుంటున్నాడు అని అన్నారు. 50-50 అన్నోళ్ళు 100% యేసయ్య నా బిడ్డకి ఇచ్చాడు. ఈరోజు సజీవంగా నా బిడ్డను తీసుకొని నేను సాక్ష్యం చెప్తానని అన్నాను. వచ్చాను, నా దేవుడు ఎల్లప్పుడు నాకు తోడుగాను. ఈసారి కన్నా వందనాలు. అందరూ 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కేకలు వేసి దేవుని కనబడదాం. శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, నా ఆత్మ ద్వారానే ఈ కార్యము జరిగించుచున్నాను. ఆత్మ కార్యము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.